అందరు బాగున్నారండి. నేను ఈరోజు బోడకాకరకాయ కూరనండి చేస్తున్నాను. బోడకాకరకాయలు అంటే తెలుసు కదా, గుండుగా ఉంటాయి కాకరకాయలు. అవి బోడకాకరకాయ అంటారండి. అవి గుండుగా ఉంటాయి కాబట్టి వాటిని బోడకాకరకాయ అంటారు. అవి ఆ కూర నేను చేస్తున్నానండి ఈరోజు. కొన్ని చోట్ల లేదా ఇది ఆ కాకరకాయ అని కూడా అంటారండి వీటిని. కానీ మన తెలుగు వాడు మాత్రం బోడకాకరకాయ అంటేనే అందరికీ తెలుసు. చేస్తున్నానండి కూర. గ్యాస్ ముట్టించి ఆయిల్ పెట్టాను, వేడవుతుంది. ఆయిల్ పెట్టాను, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, వక్కలు వేస్తున్నాను. బోడకాకరకాయ వక్కలు ఫ్రై చేస్తానండి. బోడకాకరకాయ ఫ్రై. ఈ కూర ఇష్టం కాని వాళ్ళు అంటుంటారండి. కూర అందరికి ఇష్టం ఉంటుంది. ఇది చేదు ఉండదండి. కాకరకాయ కానీ చేదు ఉండదు. అందుకని అందరూ పిల్లల దగ్గర నుంచి పెద్దగా అందరూ ఇష్టంగా తింటారు. కొంచెం పసుపు, కారం, కొద్దిగా ఒక్క పచ్చిమిర్చి వేసాను, కానీ కారం కూడా వేస్తున్నానండి. కారం కూడా వేసుకోవాలి. ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి, ఉప్పు అండి, కలిపి మూత పెట్టుకోవాలి. మనం మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కలిసేటట్టు మనం కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఫ్రై కావాలి కదా. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి మనం. పల్లీలు వేయించి నేను పల్లీల పొడి కూడా పచ్చి పెట్టాను. కొద్దిగా నూనె పొడి కూడా పట్టి పెట్టుకున్నాము. మనకు పల్లీల పొడి వేసుకోవాలి. మొత్తం అయిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై కావాలి. కలుపుకొని కొంచెం కలుపుకున్న తర్వాత మనం ఇట్లా దీంట్లో మొత్తం దీంట్లో వక్కలకు కారం, ఉప్పు ఇవన్నీ పట్టుకునేటట్టు మనం కలుపుకోవాలి. ఇది 1/2 కేజీ వక్కలండి. కావాలి. ఇది కాకరకాయ కానీ చేదు మాత్రం ఉండదండి. ఏం కావాలి? మా ఇంట్లో అందరూ తింటారండి కాకరకాయ కూర. బోడకాకరకాయ అంటే అందరు తింటారండి. ఇది అందరు ఇష్టంతో తింటారు. చిన్న పిల్లలు కూడా తింటారండి. ఇంకా ఎటువంటి వాళ్ళు కూడా. ఈ వట్టి కాకరకాయ అంటే ఇది వేరే, ఇది కూడా చూపిస్తాను మీకు. కానీ ఈ కాకరకాయ తిన్నారండి, ఇది ఎక్కువ. ఇట్లా ఇది కాకరకాయ తినరు, కానీ ఈ కాకరకాయ అందరు తింటారు. అందరికి ఇష్టం ఉంటుందండి. ఈ కాకరకాయ కూర వేసిన అంటేనే భోజనానికి తొందరగా వస్తారండి. నాకు కూడా బాగా పసంది, మస్తు ఇష్టం అండి. కాకరకాయ కూర అంటే నాకు కూడా ఇష్టం. ఇది మంచిగా ఫ్రై కావాలి. మీరు ఈ కూర ఎట్లా చేసుకుంటారో మీరు కూడా చెప్పండి. ఎట్లా చేసుకుంటారో నేను మాత్రం ఇట్లా చేస్తానండి.
దీంట్లో స్వీట్ కూడా అవసరం లేదు, ఎక్కువ ఇది చేదు ఉండదు, స్వీట్ అవసరం లేదు. మనకు వట్టి కాకరకాయలు మాత్రం దాంట్లో మాత్రం మనం బెల్లం వేసుకుంటాం, కొంచెం బెల్లం వేసుకుంటాం, కావలిస్తే పంచామృతం అయితే చింతపండు వేసుకుంటాం. కానీ దీనికి వేరే అవసరం లేదు. ఏమైనా కొంచెం మనం పల్లీలు మంచిగా వేయించాను, పల్లీలు వేయించి ఇట్లా పొడి పట్టి ఉంచాను, మిక్సర్ పెట్టి ఉంచాను. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. పల్లీల పొడి, కొంచెం కొబ్బరి పొడి, కావాలి. కారం ఎక్కువ తింటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. నేను అంటే మామూలుగా వేసానండి దీంట్లో కారం. కారం ఎక్కువ తింటే కొంచెం కారం కావాలి అన్నాడు, ఇంకొక చెంచా స్పూన్ ఒక స్పూన్ కారం ఎక్కువనే వేసుకోవచ్చు వాళ్ళకి కావాలంటే. కానీ చేదు మాత్రం ఉండదు కూర. మనం బెల్లం వేయకున్నా స్వీట్ వేయకున్నా కూడా చేదు ఉండదు. ఇది బట్టి మనం పోపు పెట్టి వేసి ఉప్పు కారం వేసినా కూడా మంచిగా ఉంటుంది కూర. అట్లా వేసిన ఇంకా మనం ఈ పొళ్ళు పల్లీల పొడి అవి వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఫ్రై కావాలి మంచిగా నూనెలో, అందుకని కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది దీనికి. ఆయిల్లోనే ఫ్రై కావాలి. ఇది చపాతీకైనా బాగుంటుంది, రైస్కైనా బాగుంటుందండి ఈ కర్రీ. నేను చపాతీలు అయితే రోజు చేసినండి, డైలీ చేస్తాను. ఒక్క పూట చపాతీ చేసి మా ఇంట్లో మేము చపాతీ తినుడే. ఎందుకంటే చపాతీ మనకు అలవాటు అయిపోయిందండి. ఇక చపాతీ రోజు చపాతీ చేసి ఒక్క పూట. కానీ ఒక ప్రొద్దున మాత్రమే చేస్తానండి, మార్నింగ్. సాయంత్రం చేయండి. ఇక ఒక పూట మాత్రం చపాతీ చేస్తాను. ఏ కరైనా చపాతీలు మనకు మంచిగా అనుకూలంగా మనం చేసుకోవాలి. ఈ కూర మాత్రం మనకు రైస్లో కూడా బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది, ఇట్లా తిన్నా బాగుంటుంది. ఎవరి ఇష్టం వాళ్ళకి చపాతీలో కూడా తినవచ్చు. ఇప్పుడే సీజన్ అండి ఇది. ఎప్పుడు ఎక్కువ శాతం 12 నెలలు దొరికాయండి మనకి ఇవి. ఇప్పుడు సీజన్ మనకు పొలాల అమావాస్యకు బాగా వస్తాయండి. ఇంకా అప్పుడు అందరూ ఎక్కువ చేసుకుంటారు. 2 నెలలు అయితే బాగా దొరుకుతాయి ఇప్పుడు ఈ సీజన్లో. ఈ వర్షాకాలంలోనే దొరుకుతాయి ఎక్కువ. ఫ్రై కావాలి. మాకైతే రైస్ పెట్టాలి ఈరోజు. రైస్ కొంచెం మాకు చపాతీ కంపల్సరీ ఒక్కొక్కటి వేసేయండి. 2 చపాతీలు కొద్దిగా రైస్ అట్లా అది కూడా అలవాటు అయిందండి. అట్లనే అలవాటు అయింది, అట్లనే తింటుంది. ఇంకా చపాతీ రైస్ 2 ఈక్వల్ ఈరోజు. చపాతీ మనము ఒక రోజు తినకుంటే లేదా ఆ రోజు తొందర ఆకలి అయినట్టు అనిపిస్తుంది అండి బట్టి రైస్ తింటే. అందుకని చపాతీ తినాలి. చపాతీ తింటే మనం ఎంత పనైనా మన పని చేసుకోగలుగుతుంటాం. మనకు తొందరగా ఆకలి అనేది మనకు తెలియదు. తొందరగా ఆకలి కాదండి, మన పని అంతా ఏదాకా మనం ఉంటాం తొందరగా. అంటే మనం ఇప్పుడు ఒక 2 చపాతీ తింటే ఎన్ని గంటలైనా ఉంటామండి, ఆకలి ఆగుతాం. అదే రైస్ తింటే తొందరగా ఆకలి అవుతుంది. పని కూడా మనం తొందరగా కొంచెం పని చేస్తేనే నీరసం అయిపోతాం. అట్లా చపాతీ తింటే అట్లా కాదంటామండి. చపాతీ ఆరోగ్యానికి మంచిది, తినాలనండి. చపాతీ తినాలి. రైస్ అయితే మనకి ఇక రైస్ తినకుంటే కొంచెం ఒక్క రోజు 2 రోజులు రైస్ తినకుండా మొత్తం చపాతీ తిని ఇలా మనం ఉన్నామంటే ఎన్ని రోజులు అయిందబ్బా మనం రైస్ తినక అని అట్లా అనిపిస్తుంది. మనకు రైస్ అలవాటు కదా, పుట్టినప్పటి నుంచి రైస్ తిని మనకి ఎక్కువ అలవాటు కనుక రైస్ కావాలి, కంపల్సరీ కావాలి. రైస్ కొంచెం అన్నా కావాలి. మనకు పెరుగన్నం అన్నా తినాలి, పప్పు నెయ్యి పెరుగన్నం అన్నా తినాలి. రైస్ చపాతీ 2-3 మనం తిన్నా కూడా కూర మంచిగా కర్రీ మంచిగా కూర మంచిగా ఉంటుంది అనుకోండి, అప్పుడు చపాతీ 2 చపాతీలు ఎక్కువనే తింటామండి. కూర మనకి ఇష్టమైన కూర ఉండాలి. ఇప్పుడు గోబీ ఆలు కూడా చపాతీలోకి బాగా మస్తు కాంబినేషన్ అండి. చపాతీ గోబీ ఆలు, పూల్ గోబీ ఆలు కర్రీ చేసి చూపిస్తానండి నేను.
వంకాయ ఆలు కూడా మస్తు బ్రహ్మాండంగా ఉంటుందండి కూర. అసలే 2 చపాతీలు ఎక్కువ తింటారు పిల్లలైనా మనమైనా. మనది మనకే తెలుస్తుంది. మనం తిన్నామంటే మన వెనుక మన ఫ్యామిలీ తింటున్నది 2 చపాతీలు తింటారు అని అనిపిస్తుందండి మనకు. ఫ్రై కావాలి కొంచెం టైం పడుతుంది ఫ్రై వేసిన. కారం వేస్తున్నాను. కంపల్సరీ చపాతీ రోజు చేసేయండి. డైలీ చపాతీ చేసి రైస్ పెట్టి పప్పు ఒక్క పూట మాత్రం మొత్తం వంట భోజనానికి మొత్తం వంట వండుతాండి. సాయంత్రం తక్కువ. సాయంత్రం ఏదైనా మనకు తక్కువ పడ్డా కూడా ఏం కాదండి, కానీ ఒక పూట మాత్రం అన్నీ ఉండాలి. కొబ్బరి పొడి వేసుకుందాం. ఫ్రై అవుతుంటేనే వేసుకోవాలి. కొంచెం పల్లీల పొడి, కలుపుకున్నాం ఒకసారి. కావాలి. మూత పెట్టడానికి నేను ఫ్రై కావాలని. ఇవి ఆయిల్కి మగ్గుతాయండి ఆ ఒక్కలు. ఎందుకంటే మనం సన్నగా తరిపి పెట్టుకున్నాం కదా, ఆయిల్కి మగ్గుతాయి ఫ్రై. దీంట్లో కొంచెం పల్లీల పొడి వేసుకోవాలి, మంచిగా ఉంటుంది టేస్ట్కు. కొంచెం వేసాము, తర్వాత మళ్ళీ కొద్దిగా వేసుకున్నాం పల్లీల పొడి. ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని కొన్ని చోట్ల కొన్ని రకాలుగా అంటారండి. అంటే ఆ కాకరకాయ అంటేనే కొందరికి తెలుసు, కొందరికి మనకైతే తెలుగు వాళ్ళకైతే బోడకాకరకాయ అంటేనే మనకు తెలిసి ఉంటుందండి. కానీ కొన్ని చోట్ల మాత్రం ఆ కాకరకాయ అని కూడా అంటారండి. ఇది దీనికి ఫ్రై అవుతుంది. ఓకే, కొంచెం ఆయిల్ వేస్తా, తక్కువ కనిపిస్తుంది.
ఫ్రై అవుతుంది. ఇక అయినట్టే, కూర అయినట్టేనండి. ఇక ఇంకో కూర కూడా, ఇంకో కాకరకాయ కూడా వేసి చూపిస్తానండి. ఏది ఇష్టం ఉంటే అది తింటారండి. ఇది ఇష్టం ఉందని వాళ్ళంటే లేరు, ఎక్కువ మంది, అందరు ఎక్కువ తింటారు ఇది, ఎక్కువ శాతం మంది. అది కూడా వేస్తాను, నాకు ఆ కాకరకాయ కూడా వేస్తాను, వేరేది మామూలు కాకరకాయ కూడా వేస్తాను కర్రీ. దీని తర్వాత అది చేస్తాను. కొంచెం ఇంకా కొద్దిగా పల్లీల పొడి వేసుకుందామండి. కొంచెం పల్లీల పొడి వేస్తాను. పల్లీల పొడి మనకు ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది. పల్లీల పొడి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది కూర. కొంచెం కొత్తిమీర అండి, కొంచెం కలుపుతాను. కలుపుతున్నాను. మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం ఈ కాకరకాయ కూరలకు లేదా కొద్దిగా నూనె ఎక్కువనే పడుతుందండి. ఈ కూరలకు నూనె ఉంటేనే బాగుంటుంది. అయినా మనది సఫోలా ఆయిల్ అండి, ఎక్కువ వేసుకున్నా కూడా ఏం కాదు, మంచిది, ఆరోగ్యానికి మంచిది అది. పక్క పెడుతుంది, మూత పెడతాను. ఇది ఈ కాకరకాయ అయిపోయింది, పక్క పెడతానండి. ఇంకోటి పెడతాను. నూనె పెట్టాను, నూనె వేసాను దీంట్లో. ఇంకో కాకరకాయ వేస్తానండి. బట్టి మామూలు కాకరకాయ, ఇది మనం ఎప్పుడు తినేది కాకరకాయ. దాన్ని కూడా పడుతుంది, అది కూడా ఫ్రై అయినండి, ఫ్రై చేస్తాను అది కూడా. ఇది వేస్తానండి, ఈ కాకరకాయ ఇది కూడా ఫ్రై చేస్తాను. ఏది ఇష్టం ఉంటే అది తింటారు, అందుకని ఇది ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు అది అయింది కదా, బోడ కాకరకాయ కూర అయింది కదా. ఇది వట్టి కాకరకాయ, మామూలు కాకరకాయ. ఇది నూనె ఆయిల్ పెట్టాను, ఇది వేడవుతుంది. ఆయిల్ వేడి కావాలి కొంచెం. ఆయిల్ వేడిన తర్వాత కొంచెం ఆవాలు చిటపటలాడాలి. ఆయిల్ వేడైందని మాకు తెలుస్తుంది. కొంచెం జీలకర్ర, పోనీకి పట్టినవి ఇవన్నీ, ఇవి రోజు పోనీకి ప్రతి కూరలో వేసేటివి. జీలకర్ర, ఆవాలు. నేనైతే ఇంగువ బాగా వాడతానండి, అన్ని కూరలలో ఎక్కువ శాతం ఇంగువ వాడతానండి, ఇంగువ వేస్తానండి ఎక్కువ. కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం, కాకరకాయ ముక్కలు, ఇంకా ఆయిల్ బాగా పడ్డది, కొంచెం ఆయిల్ ఎక్కువ పడ్డదండి ఈ కర్రీకి. కానీ ఆయిల్ ఎక్కువనే కావాలి, కాకరకాయ కర్రీకి ఆయిల్ ఎక్కువనే కావాలండి. ఆయిల్ ఉంటేనే మంచిగా ఫ్రై అవుతుంది. కొంచెం దొడ్డు విత్తులు గిట్ట ఉంటే తీసేయాలండి. లేతగా ఉంటే వేసుకోవచ్చు, కానీ లేదా ఇంత పెద్దగా విత్తులు ఉంటే మాత్రం తీసేయాలి. ఇంట్లో మనం కూరలో కొంచెం పసుపు, కారం,
ఇంత కొంచెం కారం ఎక్కువ వేసుకున్నామండి. ఇది చేదు ఉంటుందండి. ఇది మనం ఎంత ఫ్రై చేసినా కొద్దిగా బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే పిల్లలు తింటారు. చేదు అనేది పోతుందండి బెల్లం వేసుకుంటే. చేదు తెలియదు, అస్సలే తెలియదు. కానీ నాకు కాకరకాయ అంటేనే నాకు ఇష్టం అండి ఎక్కువ శాతం. పప్పు లేకుండా అయినా నేను తింటానండి కాకరకాయ కూర వేసిన రోజు పప్పు అవసరమే లేదు నాకు అట్లా ఇష్టం అండి కాకరకాయ అంటే. నా చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ కాకరకాయ కూర అంటే నాకు ఇష్టం అండి. నెయ్యి కావాలి కూడా కొంచెం ఉప్పు వేస్తా, ఉప్పు వేయలేదు. కొంచెం ఉప్పు వేస్తానండి, ఉప్పు వేయలేదు. అన్ని వేచుడు నన్ను వేచుడు అంటే దీన్ని మర్చిపోవద్దండి. ఉప్పు కంపల్సరీ వేసుకోవాలి, మర్చిపోతే మనం తినలేము. మనకు నోటికి సరిపడా టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కాకరకాయ కూడా ఏ కాకరకాయ అయినా, ఆ కాకరకాయ అయితే అందరు తింటారండి. ఇప్పుడు ఈ బోడ కాకరకాయ అనేది, ఈ కాకరకాయ కూడా అందరు తింటారండి. కొంచెం బెల్లం వేస్తే అయిపోయి అందరికి ఇష్టమవుతుంది కాకరకాయ కూర అంటే. తినని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఒకసారి. కాకరకాయ అంటేనే అందరికీ ఇష్టం ఉంటుందండి ఎక్కువ శాతం. మనం తిన్నామంటే మన పిల్లలకి అది సడన్గా వాళ్ళకు కూడా అలవాటైపోతుందండి కూర. ఇంట్లో మనం పెద్దలు తింటే, మనం ఏది తింటే మనతోనే పిల్లలు మనం చూసే వాళ్ళు నడుచుకుంటారండి. అందుకని మనం ఇది తినం అది తినం అని ఉండద్దు. మనకి మనం అన్ని తినాలి, పిల్లలకి అన్నీ అలవాటు చేయాలండి. వాళ్ళకు చేదు లేకుండానే చేసి పెట్టాలి, వాళ్ళు కూడా తింటారు, అన్నీ ఇష్టపడతారు. మా ఇంట్లో మా పిల్లలు అయితే అన్నీ తింటారండి. నాకు అది తినా ఇది తినా అని లేనే లేదు. ఏ కూర వేసినా తింటారండి. నేను ఇష్టంగా మంచిగా చేస్తే మంచిగా తింటారండి. ఈ కాకరకాయ అంటే ఇష్టం అండి అందరికీ ఏమో తెలియదు కానీ నాకైతే ఇష్టం అండి, చాలా ఇష్టం నాకు కాకరకాయ అంటే. మా ఇంట్లో అందరు ఎక్కువ శాతం మా ఇంట్లో మాత్రం తింటారండి. నలుగురం మేము, మా ఇంట్లో ఉన్న నెంబర్సే నలుగురం అండి. మేము నలుగురం తింటాం కాకరకాయ. ఎట్లా వేసినా తింటానండి. నేనైతే చేదున్నది తింటానండి. ఇంకా మా ఇంట్లో కొందరు వీళ్ళు కొందరు మా ఆయన కూడా తక్కువ బెల్లం వేస్తేనే తింటాడు. కానీ నేను మాత్రం చేదున్న తింటానండి. చేదున్న రోజు మొత్తం కూర ఎవరు తిన్నారండి ఎక్కువ శాతం. చేదు ఉంటే ఎంత బెల్లం వేసినా ఒక్కొక్కసారి చేదు ఉంటుంది కదా. చిన్న చిన్న కాకరకాయలు అయితే అప్పుడు బెల్లం వేయాలి. బెల్లం కొంచెం ఎక్కువ తక్కువ వేస్తే చేదు అనేది కొంచెం పోతుంది. ఎంత చేదు పోయినా ఇంకా దాని గుణమే చేదు కదండి. కాకరకాయ అంటేనే దాని గుణం చేదు అసలైతే. కానీ ఎందుకంటే మనం చేదు లేకుండా మనం చేసుకుంటాం. ఇంకో మోడల్ కూడా చేయొచ్చండి ఈ కూరను. మనం అంటే ఉప్పు వేసి చల్లి లేదా కొంచెం ఒక్కల మీద ఉప్పు వేసి ఉంచి కొంచెం ఒక 10 నిమిషాల నుంచి ఆ నీరు వెళ్ళినాక నీరు తీసి కూడా కూర అట్లా కూడా వేసుకోవచ్చండి. కానీ నేను అట్లా ఎక్కువ చేయను, నాకు ఇదే అలవాటండి. ఎక్కువ ఇట్లనే చేస్తాను నేను. ఇది చేదు కాకుండా మాత్రం చేస్తానండి నేను. బెల్లం వేస్తాను దీన్ని కొంచెం ఉడికిన తర్వాత, కొంచెం ఫ్రై అయిన తర్వాత బెల్లం వేస్తాను. కొంచెం ఇది ఆయిల్లోనే ఫ్రై అవుతుంది. కొంచెం కావాలి, ఉడకాలి, ఆయిల్లోనే ఫ్రై కావాలి. కొంచెం దీంట్లో పల్లీల పొడి పట్టించాలి కదండి. కొంచెం ఈ కూరలో పల్లీల పొడి వేసుకుందామండి. పల్లీల పొడి కొంచెం బెల్లం కూడా వేస్తాను. కొంచెం బెల్లం వేసుకోవాలండి. దీంట్లో చేదు పోవాలంటే ఇది కొంచెం చేదు ఉంటుంది కదండి. కాకరకాయ చేదు ఉంటుంది, ఇది మాత్రం ఉండదు. కానీ దీంట్లో కొంచెం బెల్లం వేసుకుందాం. లైట్గా కొంచెం బాగా తీయగా మనం లైట్గా వేసుకోవాలి. బాగా తీయగా అయితే తినరు కదా. చేదు పోవాలంటే బెల్లం వేసుకోవాలండి కొంచెం. ఈ కాకరకాయతో కలిపిన గంటే ఇంకో దాంట్లో కూరలో పెడితే చేదు వస్తుందండి. అట్లా దీనికే స్పెషల్ ఉండాలి గంటే మాత్రం.
అట్లా పెట్టుకోరాదు. ఇప్పుడు కొన్ని కూరలలో ఒక దాంట్లో పెట్టింది పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అట్లా కూడా ఒక్కొక్కసారి. కానీ కాకరకాయకి పెట్టింది మాత్రం ఉండద్దు, అది వేరు ఉండాలి. దీనికంటే దీనికే ఉండాలి, దీనికి అన్ని స్పెషలే ఉండాలి. ఎందుకంటే వేరే వాటిలో పెడితే ఇప్పుడు మనం వేరే కూరలో పెట్టిన ఆకుకూర కూడా చేదు వస్తుంది, పప్పులో పెట్టిన పప్పు కూడా చేదు తగులుతుంది. దీనికి వేరే ఉండాలి. మనం అయినంతలో అన్నీ వేరు వేరే పెట్టుకుంటాం. ఒకవేళ మనకు కాకుండా అంటే ఒకవేళ అటు ఇటు అయినా గంట గిట్ట అటు ఇటు అయ్యి గిట్ట మనం పెడితే అప్పుడే తెలుస్తుందండి చేదు. ఈ చేదు అనేది దానికి ఎక్కుతుంది ఆ ఇంకో కూరకు. అందుకని మనం పెట్టుకోవద్దు, అయినంతలో చూసుకొని దీనికి వేరే పెట్టుకోవాలండి. కాకపోతే అవుతుంది. కొంచెం కొబ్బరి పొడి కూడా వేస్తానండి నేను. కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను కొంచెం. బెల్లం కరగాలండి. మనం కలుపుతుంటే బెల్లం కరిగిపోవాలి. ఫ్రై అయిన తర్వాత బెల్లం మొత్తం కరిగిపోవాలి. రైస్ తీసుకుంటాను. దీనికి కొంచెం అయినట్టు ఇలా కొంచెం కొత్తిమీర వేసుకుందాం పైనుంచి. నేను రోజు చపాతీలు చేస్తానని చెప్పా కదండి, చపాతీతోనే ఎక్కువ శాతం మా పిల్లలు తింటారండి. ఇది రైస్తో కూడా బాగుంటుందండి. చూడండి, బంద్ చేస్తాను. అయిపోయింది, రెడీ బేటా. 2 కాకరకాయలు ఫ్రై రెడీ. బోడ కాకరకాయ కూర, వట్టి కాకరకాయ కూర. బోడ కాకరకాయ కూర సూపర్ ఉన్నదమ్మా. ఇప్పుడు వేసి చేసాను, నీకు ఇష్టం కదా. ఇట్లా మీరు కూడా వేసి చేసుకొని చూడండి. పిల్లలు చేదు లేకుండా తినాలంటే కొంచెం మనం పల్లీల పొడి ఏదైనా ఇట్లా కొబ్బరి పొడి వాడితే అయిపోతుందండి. ఇది మాత్రం దీంట్లో మాత్రం బెల్లం వేయాలి, చేదు పోతుందండి. పిల్లలకి ఇష్టంగా తింటారండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి చెప్పండి? ఇష్టంగా మీరు తింటారండి. ఇట్లా మీరు చేసుకొని చూడండి, మీకు కూడా ఇష్టమవుతుందండి. బాయ్ అండి.